గ్లోబల్ టెర్రరిస్ట్ భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ జాడపై భారత ఇంటెలిజెన్స్ వర్గాలు సంచలన వివరాలను వెల్లడించాయి. జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ అధినేత అయిన మసూద్ అజార్ పాకిస్తాన్ లో లేడని ఆ దేశం ఎప్పటి నుంచో బుకాయిస్తూ వస్తోంది. అయితే ఈ దొంగ బుద్ధిని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మరోసారి బట్టబయలు చేశాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో మసూద్ అజార్ సంచరిస్తున్నట్టు తాజా నిఘా సమాచారం ధృవీకరించింది. ఈ ప్రాంతం అతని సాంప్రదాయ బేస్ అయిన బహవల్పూర్ నుంచి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. మసూద్ అజార్ ను స్కర్దు సత్పారా రోడ్ ఏరియాలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో గుర్తించినట్టు ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. అయితే మసూద్ అజార్ జైషే మొహమ్మద్ సంస్థను స్థాపించి భారత్ పై అనేక ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడు. 2001లో భారత్ పార్లమెంట్ పై దాడి, 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ దాడితో పాటు 2019లో పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి ఘటనలకు మసూద్ అజార్ కీలక సూత్రధారి అని భారత్ ఆరోపిస్తోంది. 2019లో ఐక్యరాజ్య సమితి మసూద్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. అయినప్పటికీ పాకిస్తాన్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అతనికి రక్షణ కల్పిస్తున్నాయని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన హైజాక్ ఘటనలో అతన్ని విడుదల చేయటం కోసం భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ ఘటన వివాదాస్పదంగా ఉంది. మసూద్ అజార్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని స్కర్దు సత్బారా రోడ్ ఏరియాలో కనిపించాడని తాజా ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్కర్దు ఒక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడ అనేక సరస్సులు, ప్రకృతి ఉద్యానవనాలు, మసీదులు, మదరసాలు, ప్రైవేట్ ప్రభుత్వ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మసూద్ అజార్ గెస్ట్ హౌస్లలో తిరుగుతున్నట్టు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది. భారత ఇంటెలిజెన్స్ అతని కదలికలను నిశితంగా పరిశీలిస్తూ అతను పాకిస్తాన్ లోనే ఉన్నాడని నిర్ధారించింది. పాకిస్తాన్ ఎప్పటి నుంచో మసూద్ అజార్ తమ దేశంలో లేడని లేదా అతని ఆచూకీ తమకు తెలియదని వాదిస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండవచ్చని, ఒకవేళ భారత్ అతను పాకిస్తాన్ లో ఉన్నాడని ఆధారాలు ఇస్తే తాము అతన్ని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నాడు. అయితే ఈ వాదనను భారత ఇంటెలిజెన్స్ తోసిపుచ్చింది. మసూద్ గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నాడని స్పష్టమైన ఆధారాలతో నిరూపించింది. దీంతో మసూద్ విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టింది. గతంలో కూడా 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత అజార్ ని బహవల్పూర్ నుంచి పేషావర్ లోని ఒక సేఫ్ హౌస్ కి తరలించినట్టు నిఘా సమాచారం వెల్లడించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశాల ముందు పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఒత్తిడిని తప్పించేందుకు మసూద్ ని అక్కడి నుండి తరలించారు. గిల్గిట్ బాల్టిస్తాన్ మసూద్ కి రాజకీయంగా, వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంతం భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది. అంతేకాకుండా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ యొక్క కీలక భాగం. స్కర్దు సత్పారా రోడ్ వంటి ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉగ్రవాదులు సురక్షితంగా ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గెస్ట్ హౌస్లు, మదర్సాలు అజార్ కి ఆశ్రయం కల్పిస్తున్నాయని, పాకిస్తాన్ సైన్యంతో పాటు ఐఎస్ఐ అతనికి రక్షణగా నిలుస్తున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. అజార్ ఈ ప్రాంతానికి రావటం అతని బహవల్పూర్ స్థావరంపై భారత ఇంటెలిజెన్స్ ఒత్తిడిని తప్పించేందుకు చేసిన ప్రయత్నంగా విశ్లేషకులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మసూద్ అజార్ కదలికలను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నాయి. జైషే మొహమ్మద్ సంస్థ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా అతను బహవల్పూర్నే ఉన్నాడని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. అయితే భారత ఇంటెలిజెన్స్ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చి అతను గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నాడని స్పష్టమైన ఆధారాలతో నిరూపించింది. పాకిస్తాన్ లో అజార్ ఉనికి కారణంగా ఆ దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం బహవల్పూర్ లోని జైషే మొహమ్మద్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 10 మంది అజార్ కుటుంబ సభ్యులు, 4 సన్నిహిత సహచరులు మరణించారు. ఈ దాడి తర్వాత అజార్ తన స్థావరాన్ని మార్చినట్టు తెలుస్తోంది. మసూద్ అజార్ ఉనికి గిల్గిట్ బాల్టిస్తాన్ లో గుర్తించడంతో భారత్ పాకిస్తాన్ సంబంధాలపై, అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఈ ప్రాంతం రాజకీయంగా సున్నితమైంది కావటం, ఇక్కడ అజార్ ఉండటం పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక నిబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీ సమాచారాన్ని FATF వంటి సంస్థలతో పంచుకోవడం ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే టైంలో ఈ ఘటన భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం గిల్గిట్ బాల్టిస్తాన్ సిపెక్ ప్రాజెక్ట్ లో కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో అజార్ ఉనికి చైనా పాకిస్తాన్ సంబంధాలపై కూడా ప్రభావం చూపించనుంది.